కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నాడు నేడు ఎప్పుడు కూడా కడుపులో పెట్టుకున్నారు. కేసీఆర్ మరి ఎందుకు గారిని ఓన్ అధికారంలో చేసుకున్నారు. ప్రతిపక్షంలోకి పెట్టిర్రు? జస్ట్ నేను అదే అంటున్నాను. ఏదైతే కొద్దిగా మార్పు ఏదో చేస్తా అంటుండు కదా, చేస్తున్నారు కదా, ఆశపడ్డాను. మార్పు. నాకు నాకు బాగా గుర్తు, నేను ఆ వేదిక మీద కూడా ఉన్నా అన్న. ఆ. నా మా ఇఫ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఉమ్, అచ్చంపేట సభ అనుకుంటా. అచ్చంపేట. ఆ రోజు సార్ అన్నాడు క్లియర్ కట్గా. ఆ రోజు అప్పటి నుంచి స్టార్ట్ అయింది అన్నమాట. నేను మీకు చెప్తున్నా, ఉమ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, నేను మీ బిడ్డగా ఉమ్, మీకోసం ఆలోచించి మీకు ఒకటెనక ఒకటి చక్కబెట్టుకుంటా, మిషన్ కాకతీయతోటి చెరువులు బాగా చేసి, ఇంటింటికి నీళ్ళు ఇచ్చి, షాది ముబారక్ ఇచ్చి, కళ్యాణ లక్ష్మి ఇచ్చి, ఆసరా పెన్షన్లు ఇచ్చి, రైతు రుణమాఫీ చేసి, రైతు బంద్ ఇచ్చి, ఒకటొకటి విద్యుత్ కష్టాలు తీర్చి అన్నీ చేసుకుంటే మీ బిడ్డగా మీకు చేయగలిగినంత ఇప్పటిదాకా చేసిన, మీరు కడుపులో పెట్టుకొని చూసుకుంటే మళ్ళా ఇంకా బాగా చేస్తా. లేదు మీరు కాదు అని అనుకుంటే, వాళ్ళు అవతలోళ్ళు చెప్పే ఆ ఆశలకు పోతే మీరు మోసపోతారు, మోసపోతే మీరు గోసపడతారు అని చాలా వేదికల మీద, ఆల్మోస్ట్ అన్ని వేదికల మీద సార్ చెప్పిండు. ఇలా తెలంగాణ రాష్ట్రం గోసపడుతున్నది. ఇప్పుడు వాళ్ళు చూపిన ఎగ్జాగరేటెడ్ ఆ ఆశలకే కదా కొంతమంది జనాలు, ఎంతమంది జస్ట్ 1.2%, ఐ థింక్ అధికారం పోవడానికి అది వాళ్ళు చాలు కదా. ఆ ప్రజలు కొంతమంది జనరల్గానే పేద ప్రజలు, గరీబోళ్ళు, కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి గ్రామాలల్లో, ఇక్కడ రూరల్లో ఉన్న ప్రజలన్నా ఏదైనా మనం ఎక్కువ చేస్తామనంటే అయ్యో ఇస్తా అంటుండు కదా, ఇంత లాభం మనకు జరుగుతుందేమో అని కొంతమంది నమ్మి మోసపోయిన వాళ్ళే అక్కడనే పోయింది అధికారం తప్పితే ఏదో కేసీఆర్ చేయలేడని, కేసీఆర్ ఏమి ఇయ్యలేడని కాదు. కేసీఆర్ ఎవరికి చేయలేడు, అందరికి ఇచ్చాడు.